సాతాను ఎంత భయంకరంగా సేవ చేస్తుండో మనకు అర్థం కావట్లేదు. ఎంత అవకాశం దొరికినా అంతలోకి వెళ్తున్నాడు. ఇంకో చెప్తున్నాండి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలలో బిడ్డలు కూడా సాతాను వశంకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాడు సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాడు. జబర్దస్త్ అనే కామెడీ షోస్ లేకుండా పిల్లలు భోజనం కూడా. ఒకప్పుడు విశ్వాసుల కుటుంబాలు, సేవకుల కుటుంబాలు యెహోషువ కుటుంబం అనే ఉంటుండే, గొర్రెల కుటుంబాలు ఉంటుండే. అంటే కుటుంబం అంతా కలిసి నువ్వు ఒక పాట, నేను ఒక పాట. అప్పుడు అందరితో నాన్నగారు ఏం చేసి అందరితో పాటలు పాడించి అందరితో ప్రార్థన చేయించి వారు చివరిగా ప్రార్థించి ఆ ప్రార్థన అంటే ప్రతి కుటుంబం ఒక గొర్రెల కుటుంబం లాక్కుంటుండే, ప్రతి కుటుంబం ఒక యెహోషువ కుటుంబం లాక్కుంటుండే. ఇప్పుడు ప్రతి కుటుంబం ఎట్లా తెలుసుమంటారా? ప్రతి కుటుంబం సింహాలు అయిపోయింది. నిజమా కదండి? ఉదయం లేచుండి రాత్రి పడుకునేంత మట్టుకు టీవీలలో నడుస్తూనే ఉన్నాయి. ఇంకేం నడుస్తుంది? అవే 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 అవే. ఎక్కడ ప్రార్థనా వాతావరణం, ఎక్కడ ఆత్మ సంబంధ వాతావరణం, ఎక్కడ సేవా వాతావరణం? ఈరోజు దయచేసి మిమ్మల్ని చెప్పట్లేదు, దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఈరోజు సేవకులు ఎప్పుడు వాక్యం చెప్తుంది తెలుసా అండి? ఎప్పుడు తెలుసా? ఇప్పుడు నాకు వాక్యం టైం ఇచ్చారు, నేను బైబిల్ తీస్తాను. అబద్ధమైన క్షమించండి. చాలా మంది 199 మంది ఇప్పుడు ఎప్పుడు బైబిల్ తీస్తున్నారంటే దేవుని స్వరం వినడానికి కాదు, దేవుని సంకల్పాన్ని తెలుసుకోవడానికి కాదు, దేవునితో సహవాసం చేయడానికి కాదు. ఈ రోజు నాకు వాక్య పరిచయం ఉంది కనుక నేను ప్రే చేయాలి, బైబిల్ ప్రిపేర్ అవ్వాలి. ఎంత దారుణం! మనం ఒకవేళ మరి ఆ వాక్య పరిచయం లేకపోతే బైబిల్తో మన సంబంధమే లేదు. మరి ఏం చేస్తున్నా అంటే సాతానుగాడు ఏ ప్రకారంగా తన వలలో నుంచి ఇరికించుకుంటున్నాడో, తన గాలంలో ఇరికించుకుంటున్నాడో చాలా భయంకరమైనది. అంటే సత్యం పక్షమున, దేవుని రాజ్యం పక్షమున పోరాడి మన ప్రాణాన్ని కూడా ప్రాణప్రణముగా పోయవలసినటువంటి దైవ సేవకులే ఈరోజు సాతాను వశంలోనికి, సాతాను ఉల్లోకి వెళ్ళిపోతే ఎక్కడ పరిచర్య, ఎక్కడ రాష్ట్రం యొక్క దేశ ప్రజల యొక్క విమోచన జరుగుతుంది. అందుకే సాతాను గురి ఏంటంటే సంఘస్థులుగా విశ్వాసులు కాదు, మనమే వాని గురి. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో, నాకు తెలిసి ఆయన లాక్క ఎవరు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు,